శర్మ గారు కర్తరి అని కూడా అంటూ ఉంటారు. అసలు ఈ కర్తరి అంటే ఏంటి? ఈ సమయంలో ఏ ఏ పనులు చేయాలి? ఏ ఏ పనులు చేయకూడదు? అమ్మ మనకు మౌఢ్యం లాగానే హ్మ్. కర్తరి అని గమనిస్తే హ్మ్. కర్తరి అనేటువంటి ఒక పదంలో గమనిస్తే హ్మ్. క్రతువు చేసే పనులు ఏ ఏ పనులు చేయకూడదు అని చెప్తున్నారు అక్కడ అంటే శిలాగృహ కర్మ అని హ్మ్. శిలాగృహ కర్మ అని వర్జయ్యత్ అని చెప్తున్నారు. అంటే శిలలు రాతికి సంబంధించినటువంటి ఒక పనులు అంటే బేస్మెంట్లు వేయడము, ఫౌండేషన్స్ వేయడము, రాతి కట్టడం లాంటివి కట్టడము, హ్మ్. ఇంటికి గృహ సంబంధించిన విషయాలు అంటే ద్వారాలు నిలబెట్టడము, నిర్మాణానికి సంబంధించినటువంటి కొత్తగా మొదలుపెట్టేటువంటి పనులు, హ్మ్. ఇటువంటివన్నీ కూడా నిషిద్ధము అని చెప్తున్నారు కర్తరి కాలము అని. హ్మ్. కాబట్టి ఈ కర్తరి అంటే ఏమంటారు, ఏ దానికి సంబంధించిన కర్తరి అంటారు అంటే వీటిని వాస్తు కర్తరి అంటారు. కాబట్టి ఈ వాస్తు కర్తరి సమయాల్లో చెక్కకు సంబంధించి కానీ రాతికి సంబంధించిన ఒక పనికి సంబంధించి ఏవి కూడా మొదలు పెట్టడం అనేటువంటిది నిషిద్ధము అని చెప్తున్నారు. కాబట్టి మౌఢ్యంలోనే గురు మౌఢ్యమే శుక్రమౌఢ్యం లాగానే హ్మ్. కర్తరి అనేటువంటి వాటికి కూడా ఒక సమయం ఉంది. కాబట్టి ఈసారి మనం గమనిస్తే చైత్ర బహుళ ఏకాదశి నుంచి మొదలుపెట్టుకొని హ్మ్. మనకు వైశాఖ బహుళ చవితి వరకు ఈ సంవత్సరం మనకు కర్తరి కాలంగా నిర్ణయించబడుతుంది. కాబట్టి కొత్తగా మొదలుపెట్టినటువంటి శంకుస్థాపనలు, ఇంటికి సంబంధించిన ఒక దర్వాజాలు, డోర్లు నిలబెట్టుకోవడం కానీ, చౌకట్లు పెట్టుకోవడం లాంటివి కానీ ఆయా సమయంలో చేయకూడదు అని మనకు పంచాంగం చెప్తూ ఉంది. వాటిని ఖచ్చితంగా మనం అనుసరిస్తే మంచిది అని చెప్తున్నారమ్మా.